అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ఒక 2 రోజుల క్రితము వేంపల్లి టీడీపీ పరిశీలకులు శ్రీ అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి గారు గండికి విచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి వారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వారికి ఇది ఒక విధంగా కౌంటర్ అనుకోవడంగా కాకుండా ఒక వివరణ అనుకుని వారిని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవారు చుట్టుపక్కల వారు చెప్పిన దాని ప్రకారం మీకు ఒక అంచనా వచ్చి దాని మీద మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి ఏంటంటే వాస్తవంగా దాని విషయాలనే జస్ట్ ఒకసారి మీకు రీఇటరేట్ ఒకసారి చేస్తే వాస్తవాలు అనేటివి మీకు ఒకసారి క్లియర్గా చెప్పిన వాడిని అవుతాననే దాని ఉద్దేశంగానే ఇది చేస్తున్నాను. మామూలుగా మీరు చెప్పిన దాని ప్రకారము ఈ గుడిలో పెండింగ్ ఉన్న పనులు ఆలయ ప్రాకారం అనేది ఒక 6 అడుగులు ఎత్తు రావడము, దాని తర్వాత ఒక పునఃప్రతిష్టకు కావాల్సిన దీపస్తంభము ఇన్స్టాల్ చేసుకోవడము, అదేవిధంగా బలిపీఠం ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రధానంగా మీకు మా వాళ్ళు చెప్పిందైనా కూడా మేమైనా ఉన్నా అడిగేది అదే. నేను గత జనవరి నుండి ఇదే విషయాల మీదనే ఈ పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటే పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు అనే విషయం మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారికి కానీ విన్నవించుకునింది. మీకు దాని గురించి పూర్తిగా ఇవ్వాలని ఇస్తాం. ప్లస్ ఎక్కడ కూడా మేము వ్యక్తిగతంగా టీడీపీ వాళ్ళ వల్ల ఇది ఇన్కంప్లీట్గా జరుగుతున్నాయి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. క్లియర్గా ఇక్కడ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతున్నప్పుడు ఈ పనులు అనేవి మందకుడుగా జరుగుతున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి వాళ్ళకి చేసినప్పుడే వారు స్పందనగా రావడానికి ఒక అవకాశం దొరికింది, చెప్పేదానికి అయింది. నేను పెట్టిన లెటర్స్ దాని ప్రతిస్పందనలోనే మీరు చూసుకుంటే ఒకసారి మార్చి 21వ తేదీ గౌరవ ఆర్జేసీ తిరుపతి చంద్రశేఖర్ ఆజాద్ గారు రావడం జరిగింది. వారు ఆలయాన్ని మొత్తం పరిశీలించి వారే స్వయంగా ఈవో గారికి కానీ, అర్చకులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోపల ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మంచి ముహూర్తాలు చూసుకోమనడం చెప్పింది జరిగింది. దాని తర్వాత అంటే వారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇటు జగన్ గారికి ఎందుకు ఇచ్చారు అనే విధంగా మెన్షన్ చేశారు. నేను దాని విషయంలో చెప్పదలిచింది ఏంటంటే, జగన్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన తులసిరెడ్డి గారికి చెప్పడం జరిగింది, బీజేపీ ప్రతినిధులకు మరియు మాజీ అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి గారికి చెప్పడం జరిగినది. అదేవిధంగా ఈ సమస్యను పై దృష్టిలో తీసుకుపోయేదానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, అధికారుల్లో ఎన్విరాన్మెంట్ శాఖ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, ఆర్జేసీ గారికి, డీసీ గారికి, ఏసీ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ స్పందనలో భాగంగానే రాజకీయ ప్రజాప్రతినిధులు తులసిరెడ్డి గారు రావడం జరిగింది, హరిప్రసాద్ గారు ప్లస్ వంగల శశిభూషణ్ రెడ్డి గారు వారు వాయిస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు రావడం జరిగింది. అభివృద్ధిలో ముందు జరిగిన దానికి దీనికి వ్యత్యాసాన్ని ఎత్తి చూపడం వల్ల మందకుడిగా జరిగే పనులు ఈ పొద్దు వేగవంతం అయ్యేదానికి అవకాశం దొరికింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు దీని విషయమై వచ్చి మొత్తం అంతా పరిశీలించి మీడియా ముఖంగా 2 నెలల్లో శ్రావణ మాసం లోపల ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనిలో మామూలుగా ఇది శిలాఫలకంలో వేయించుకోవాలనే ఉద్దేశంతో ఇంత తొందరపడుతున్నారనేది మెన్షన్ చేశారు. వాస్తవంగా ఏంటంటే, శ్రావణ మాసం అనేది ఎందుకు పిన్ పాయింట్గా చెప్తున్నామంటే, శ్రావణ మాసానికి సుమారు 10 లక్షల పైచులకు భక్తులు ప్రతి ఏడాది వస్తారు. ఈ ఏడాది కూడా వస్తారు. సామాన్యంగా ఇప్పటికి 4 ఏళ్ళు ఈ బాలాలయంలోకి పోయి మూల విరాట్ దర్శనం కాక భక్తులకు ఈ ఏడైనా శ్రావణమాసం ఇది 4వ శ్రావణ మాసం అవుతుంది. మనం భక్తులకి బాలాలయం దర్శనం చేసుకుంటాం. వారికి ఎంతోమంది భక్తులకు ముక్కులు ఉంటాయి. దాని తర్వాత గుడి మూల విరాట్ దర్శనం ఈ ఏడు జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. లాస్ట్ శ్రావణమాసానికే శ్రావణమాసం అయిపోతేనే పునఃప్రతిష్ఠ చేస్తామనే సిగ్నల్స్ మనం పంపించాం. కానీ అది ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 రోజుల్లో శ్రావణమాసం వస్తుంది. అది ఇంకా మళ్ళీ మనం చేసుకోలేకపోతున్నామనే ఒక కాన్షియస్నెస్ భక్తుల్లో ఉంది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఒక బోర్డు మెంబర్స్కి మేమున్నాం, అధికారులుగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విషయమై నేను ఈ గవర్నర్ గారికి సాక్షాత్ ఇప్పుడు నాకు డీసీ విచారణకు పట్టెం గురుప్రసాద్ గారు కర్నూలు డీసీ వారు రావడం జరిగింది. వారు వచ్చిందుకున్న నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి, ఆ ఇచ్చిన దానికి ప్రతిస్పందనగా దీని మీద ఏంటనేది రిపోర్టు కమిషనర్ గారు డీసీ గారిని ఆదేశిస్తే వారు వచ్చి విచారణ చేయడం జరిగింది. దాని విషయంలో కులంకుశంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి గత సంవత్సరం ఆగస్టు నెలలో శ్రావణ మాసం అయిన మొదలు ప్రోటోకాల్ ఇష్యూస్ దగ్గర నుంచి ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టలేదనే దాని గురించి ప్రతి ఒక్కటి మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పాం. కానీ ఏది అంటే ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదని మసిపూసి ఎక్కడ జరుగుతుంది.
ఎక్కడైనా నేను టీడీపీ వాళ్ళని పలానా రెఫరెన్స్ చేశానని తెలియదు. వెంకటస్వామి గారి గురించి పర్సనల్గా ఇప్పుడు మాకు జనవరి 26వ తేదీ నేను జెండా వందనం చేయాలి, దాన్ని ఆయన జెండా వందనం చేయించారంటే అది ఎంతవరకు సబబు? ఆ లీడ్ అనేది వాళ్ళు తీసుకోవద్దు. అఫీషియల్గా ఆయన చైర్మన్ అయినప్పుడు అన్ని కార్యక్రమాలు పడింది. ఇప్పుడు ఉన్న ప్రతిరోజు వస్తున్నారు. ఏంటంటే ఒరే పార్టీ వచ్చింది, అతనికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీని మనం అడ్డుపడద్దు అనే యాక్స్పెక్ట్లోనే అతన్ని మనం సానుకూలంగా చేస్తున్నాం. జనవరిలో అంత అవమానం జరిగినప్పుడు మేము కనీసం దాన్ని రిప్రజెంటేషన్ తీసుకోకుంటే, మేము ఒక బోటుగా ఉన్నప్పుడు మాకంటూ ఒక శాంక్టిటీ ఏముంటుంది అనే ఉద్దేశం చేయడము. వారు గవర్నమెంట్ వచ్చిన విధంగానే రాజీనామా చేశారంటే అది వారి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఎన్విరాన్మెంట్ శాఖగా మనకు పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినప్పుడు మాకు అఫీషియల్గా మాకు జీవో 2 ఏళ్ళు మీరు చేసుకోవచ్చని జీవో ఇచ్చారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కానీ గౌరవించి దాన్ని ఎటువంటి జీవో ఇవ్వకోకుండా కూటమి ప్రభుత్వం పర్టికులర్గా తెలుగుదేశము, బీజేపీ, జనసేన, ఎందుకంటే బీజేపీ వారు సనాతన హిందూ ధర్మం కోసం ఫస్ట్ నుంచి అదే మోటోతో వాళ్ళు వెళ్ళేవారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న సనాతన ధర్మం అనే పరిరక్షణ కోసం టోటల్ సౌత్ ఇండియా అంతా మొత్తం తిరుగుతున్నారు. ఇంత వేవ్లో వాళ్ళు పోతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఈ జీవో ఇస్తే ఒక నెగిటివ్ పాస్ అవుతుందని వారు కూడా సదుద్దేశంతో ఎన్విరాన్మెంట్ శాఖను అనేదాన్ని ఎటువంటి విషయంలో టచ్ చేయొద్దు, దానికున్న ఆ స్వచ్ఛతను మనం పోగొట్టద్దు అనే దాంట్లో వాళ్ళకున్న మంచి సదుద్దేశంతో వాళ్ళకు జీవో ఇవ్వలేదు. దాన్ని గౌరవించినారు. మేము కూడా దానికి కృతజ్ఞతలై ఉన్నాము. దానికి తగ్గట్టు మేము యాక్టివిటీస్ని మేము చేసుకోవాలనేది మేము అడుగుతున్నాము. ఈవెన్ ఇప్పుడైనా కూడా ఇది ప్రెస్ మీట్ ఇవ్వాలనేది ఉద్దేశం మాకు లేదు. కానీ ఏంటంటే పర్సనల్గా పోయినప్పుడు ఇక్కడ జరిగింది అనేది వాళ్ళు చెప్తానప్పుడు కనీసం మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకోకుంటే రాంగ్ కన్వే కావద్దు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు చూపించిన 5 నిమిషాల్లో వాళ్ళకి అర్థమేంటి చెప్పింటారు, దాన్ని బట్టి అతను చెప్పారు. వాస్తవంగా ఈ గుడికి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అయిపోయినాయండి. ప్రాకారం 6 ఫీట్ అన్నారు, 6 ఫీట్ పైబడి ప్రాకారం ఉంది. మనం చేసుకోవాల్సిన దీపస్తంభం ఇన్స్టాలేషన్ అనేది ఆల్రెడీ దీపస్తంభం ఉంది. కేవలం ఆ దీపస్తంభాన్ని ఉపపీఠం అనేది కింద ఒక 2 అడుగులు ఉపపీఠం పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. బలిపీఠం అనేది ఒక చిన్న గుండు, ఆ చిన్న గుండుని ఏర్పాటు చేసుకుంటే గుడి పునఃప్రతిష్టకు మనకు చేసుకునేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకు గుడి పునఃప్రతిష్ట అని ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నారంటే, పర్టికులర్ గుడి పునఃప్రతిష్ట అయితే తర్వాత కుంభాభిషేకం చేసుకునేదానికి ఫండ్స్ని చేసుకునేదానికి అవుతుంది. గుడి కుంభాభిషేకం చేసుకోవాలంటే ఇప్పుడు మనకు ఉన్న 4 రాజగోపురాలు పూర్తయ్యి స్వామివారికి పోటుశాల, యాగశాల, అలంకార మండపము, బావి ఇవన్నీ చేసుకోవాలి. ప్లస్ ఒక్క ఫ్యూ లైన్ చేసుకునేదానికి 1,50,00,000 రూపాయలు స్టెయిన్లెస్ స్టీల్కి మనము టెండర్ చేసుకోవాల్సిన పరిస్థితి. సీజీఎఫ్ గ్రాంట్ ద్వారా ఆల్రెడీ ఇదివరకే వైఎస్ జగన్ గారు 28 కోట్లు మంజూరు చేయడం వల్ల ఇంకా సీజీఎఫ్ గ్రాంట్స్ అనేవి మన గుడి వార్షిక ఆదాయం 5.5 కోట్లు. గత 4 ఏళ్లుగా కరోనా తర్వాత వచ్చిన వార్షిక ఆదాయం 5.5 కోట్లు మించలేదు. 5.5, 5.6 అట్లేదు. దీన్ని ఈ ఆదాయంతో మనము మూల విరాట్ విగ్రహం తెచ్చినామంటే తప్పకుండా 10 కోట్లు ఇయర్ రెవెన్యూ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మూల విరాట్ దర్శనం కలుగుతుంది కాబట్టి భక్తులు కూడా విరివిగా డొనేషన్స్, స్వామివారికి ఇది యాగశాల చేయాలంటే డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలంకార మండపం చేసిన డొనేషన్ ఇచ్చేవారు ఉన్నారు, బావి చేయాలంటే డొనేషన్ ఇచ్చేవారు ఉంటారు. మనకు సీజీఎఫ్ గ్రాంట్స్ ఎట్లా రావు అన్నప్పుడు మనం తెప్పించుకోవడానికి డొనేషన్స్ అనేది తెప్పించుకోవాలి. గుడి ఆదాయం ప్రకారం అనేది చేసుకునేదానికి వీలుగా అవుతుంది. ఇప్పుడు ఏదంటే ఒక క్యూ లైన్ తెప్పించుకోవాలనే కూడా మనం గుడి ఆదాయం పెట్టుకునే స్థితిలో మనము ముందుకు పోలేకున్నాము. అందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ వారు ఒకటి అడగడం ఏంటంటే నైతిక బాధ్యతగా నువ్వు రాజీనామా చేయాలి. వాస్తవంగా మీకు నేనేమంటే ఈ పత్రికా మూలకంగా చెప్పాలంటే ఒక విధంగా మీరు ఇది ఆలోచించండి. కొంచెం మీరు పరుషంగా సిగ్గు ఇవన్నీ కూడా మాట్లాడినారు. నేనేమంటున్నానంటే ఈ గండి చైర్మన్గా నేను చేసేదానికి నాకున్న అర్హతలు ఏంటంటే మా కుటుంబ వ్యవస్థ 1900 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఒక ఆలయ పరిరక్షకులుగానే మేము ఉన్నాం. 1900 చిల్లరలో మా 4 జనరేషన్స్ బ్యాక్ మా వెంకటచలమారెడ్డి అని మా అప్పగారు ఇక్కడ కర్ణంగా ఉండి అక్కడి నుంచి 1962 వరకు కర్ణంగా ఉన్నప్పుడు ఈ కర్ణం మెయింటెనెన్స్లోనే ఉండింది. గండిది అప్పుడంతా ఆదరణ బాధన మొత్తం మేమే చూసాం. ప్లస్ 1962లో అప్పుడు జిల్లా కలెక్టర్ సంజీవ్ రెడ్డి గారు అనుకుంటా వారు పెట్టినప్పుడు డెవలప్మెంట్ కమిటీ అన్నప్పుడు అప్పుడు మా ముత్యాలయని మా ముత్తబ్బ ఆయన కమిటీ మెంబర్గా సతీష్ రెడ్డి వాళ్ళ అబ్బగారైన నాగిరెడ్డి గారు చక్రాపేటలో ఉన్న కర్ణాటి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వాళ్ళు ఇట్లా ఒక 9 మంది కమిటీగా చేసుకొని ఈ గుడిని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చని కమిటీ పెట్టినప్పుడు అప్పుడు మేము సభ్యులు. 1972లో ఈ ఎన్విరాన్మెంట్ కమిటీ వ్యవస్థ వచ్చినప్పుడు రోజు నుంచి ఈ రోజు వరకు మా అబ్బోళ్ళైన కావలి పుండరీకాక్షయ్య, కావలి పెద్ద సుబ్బారెడ్డి, కావలి వీరభాస్కరుడు, కావలి విజయకుమార్ మా తండ్రి, కావలి కృష్ణకుమారి మా అమ్మ, కావలి రామలక్ష్మి మా జేజీ, తర్వాత నేను, ఇంతమంది ఈ గుడికి మాకు దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు గండి చైర్మన్గా ఉండేదానికి.
ఇంత బ్లెస్సింగ్ ఉండి మనకు ఒక జీవో రాష్ట్ర ప్రభుత్వం వల్ల జీవో ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు నేను దాన్ని గౌరవించి నేను కంటిన్యూ దాంట్లో ఎటువంటి తప్పు లేదనుకున్నాను. దాని తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు ఇచ్చిన డైరెక్షన్తోనే డీసీ విచారణ చేసి మాకు సంవత్సరం రోజుల నుంచి మేము ఒక బోర్డు మీటింగ్ కావాలని పోరాడితే సంవత్సరం రోజుల తర్వాత డీసీ విచారణకు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్ మేరకే డీసీ గారు ఇస్తే దాని మీద మాకు బోర్డు మీటింగ్ మొన్న పెట్టారు. అఫీషియల్గా చేసుకుంటున్నాం. ఎక్కడైనా టీడీపీ వారిని ఈ విధంగా పరుషపదాలంతో ఎక్కడ లేదు. కేవలం మా బోర్డు సభ్యులుగా మేము ఇవ్వాల్సిన డైరెక్షన్స్ అధికారులకు ఇవ్వకుంటే వాళ్ళు మందకొడిగా ఉన్నప్పుడు మేము చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పారు. దీన్ని మీరు సవినీయంగా పాజిటివ్ దృక్పథంతో దీన్ని ఆలోచిస్తారని చేసుకుంటూ ఒక వివరణగానే మీరు దీన్ని ఆశించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.